వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీలైలయ్య. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పేర్కొన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. అర్హులైన ప్రతి కార్మికుడికి మరమగ్గాల త్రిప్ట్ పథకం అందజేయాలన్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి. ఆలేరులో అండర్ పాస్ బీటీ రోడ్డు మూలమలుపు ప్రమాదాలకు దారి. మహావిఘ్నేశ్వర స్వామికి ఆర్యవైశ్యుల సహకారంతో నాటి అన్నదాన పోషకులు కాంశెట్టి వెంకటేశ్వర్లు రాణి దంపతులచే అన్నదానం. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం. గూండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో FLN కార్యక్రమం. విద్యానగర్లో పౌరాణిక నాటకాల ప్రదర్శన. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి అన్న ఆర్డీఓ వేణుమాధవ్ సూచన. ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శివరాం నగర్ కాలనీ వాసులు. చర్లపల్లిలోని 10వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో 25 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వగా 15 మంది లబ్ధిదారుల ఇళ్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య స్వయంగా ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో 25 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వగా 15 మంది లబ్ధిదారుల ఇళ్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య స్వయంగా ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఇచ్చిన ఇళ్లను త్వరితగతిన నిర్మాణం చేసుకోవాలని, మిగతా అర్హులైన వారికి 2వ విడతల్లో ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే బీలైలయ్య తెలిపారు. ఆర్థిక సమస్య ఉంటే మహిళా సంఘాలలో ₹1,00,000 వరకు సహాయం అందిస్తారని, దానితో పాటు వికలాంగులకు బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో 50 బస్తాల సిమెంట్ కూడా సహాయం చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఎవరు మొట్టమొదటగా ఇళ్లు నిర్మాణం చేస్తారో వారి గృహప్రవేశానికి వచ్చి పట్టుబట్టలతో పాటు యాటపోతులను అందజేస్తానని బీలైలయ్య తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ 32వ వార్డు గణేష్ చౌరస్తాలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అస్పైరర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. సరే మాట్లాడు. సరే మాట్లాడు. కాదు కొందరు గ్రూపులేషన్ చేయాలి. ఇది గ్రూపులేషన్ అవస్థ కొందరు చేయాలి. ఏమమ్మా సంఘంలో ఉన్నవా? సంఘంలో కూడా అమౌంట్ ఇస్తారు, తీసుకోవాలి. అప్పు కాదు, మీకు లోన్ వచ్చినప్పుడు అలా కట్టి తీసుకోవడానికి. మీ ఊరు లేట్ వచ్చాయి కాబట్టి తొందరగా స్పీడప్ చేయాలి. ఏమంటున్నా?
నేనే కొడుకును మరి అంతా నాకే ఇస్తాను చేస్తాను ఎంత భూమి జాగా నువ్వు మస్తు అయితే పోనీ ఏం పేరు నీ పేరు పెద్దమ్మా అంటిగా ఇల్లు కావాలి అంటిగా ఏడవద్దు మన ప్రజాపాలన ఏడవద్దు అడిగి తీసుకోవాలి సంతోషమా మరి ఎన్ని రోజులు కడతావు 3 నెలల వరకు కట్టాలన్నా తప్పకుండా ఎలక్షన్ ప్రచారంలో గత 10 ఏళ్ళుగా మాకు ఇల్లు లేదని చెప్పి ఆ రోజు వెళ్ళమన్నది ఆ రోజు చెప్పినాం మీ ఆశీర్వాదం వల్ల ప్రజాపాలన వస్తుంది ఖచ్చితంగా ప్రజాపాలన ఇల్లు ఇస్తామని చెప్పినాం ఆ మాట ప్రకారం ఇవాళ ఇల్లు ఇచ్చి ఈ ఎల్లమ్మ గారి ఇల్లు గ్రూప్ ముగ్గు పోయడానికి కూడా ఈరోజు రావడం జరిగింది ఎల్లమ్మ కూడా చాలా సంతోషం మా పాత గుడిసెలో ఉండేది మా ఇందిరా మిల్లు మళ్ళా ఈ ప్రజాపాలన వచ్చింది ఎట్లా అనిపిస్తుందమ్మా ఇల్లు కూలిపోతుంది సార్ మాకు మా మీద అంత మట్టే పడుతుంది అన్నంలా బియ్యంలా మా బట్టలు కూడా ఖరాబ్ అవుతున్నాయి మసాలా సంచులలో పెట్టుకుంటున్నాం సార్ బట్టలు ఇంకా అందుకనే ఏడ్చిన అన్న ఈ రోజు ఇక్కడ పక్కకు ఒక ఆయన చచ్చిపోతే వచ్చిండు అన్న వస్తే నేను ఏడ్చిన మస్తు ఏడ్చిన ఏడిస్తే నీకు ఇస్తా తీయమ్మా అని అన్నాడు ఇచ్చిండు ఇల్లు కోసం ఏడ్చిన ఇప్పుడు నిమ్మలం ఉంది సంతోషం సంతోషం కాదు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసాము నాకు సంతోషం ఒక్కడే దెబ్బ ఎందుకెళ్ళమ్మా నీకు వచ్చిందిగా మాట్లాడ అన్న వల్ల నెరవేరింది శంకర్ అన్న వాళ్ళ అన్న వల్ల నెరవేరింది నాకు పాప బాబు ఏమంటున్నావు నువ్వు ఇల్లు స్టార్ట్ చేయి నీకు ఇంత సిమెంట్ పంపిస్తా ఏమంటున్నావు సంతోషం ఇల్లు వచ్చేందుకు ఎందుకు ఏడుస్తున్నావు లేకపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి నీకు అండగా పేదోళ్ళకు మాకు ఇన్ని రోజులు ఇల్లు లేక రేకులు వేసుకొని అని తుడిచినాం సార్ బయట ఆకలి ఎట్లుందో మాది అట్లనే ఉంది ఇక మా వాళ్ళతో అందరితో కొట్లాడితే నాకు ఇల్లు ఇప్పించారు సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు పేదోళ్లకు భర్తలకి ఇవ్వాలి ఈ రేణమ్మకు 4 పిల్లలు ఆ కూలిపోయిన రేకుల ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇందిరా మిల్లు శాంక్షన్ చేసాం తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు వచ్చి ముగ్గు వస్తాం ఈమెకు కూడా ఫౌండేషన్ నుంచి ఒక 50 బస్తాలు సిమెంట్ సాయం చేస్తాం తొందరగా కాదు ఎట్లాంటి కూడా చెల్లాలా వీడు అనుకోని ఏడు తింటావు ఏడుంటావు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రశేఖర్ రావు మిగులు బడ్జెట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు ఇస్తారు మేము అధికారం వచ్చాక డబుల్ బెడ్రూమ్ అన్నాం మరి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఉంది ఆ చెల్లె పోషమ్మ బాత్రూమ్ లో ఉంటుంది బాత్రూమ్ లో ఉంటుంది ఇట్లుంది పరిస్థితి అందుకే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం నమస్తే అమ్మా గౌరవం మరి ఎన్నో
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం రోజు నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో నిమజ్జన ప్రాంతాలని జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం రోజున నిర్వహించే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల ముందస్తు భద్రతా ఏర్పాట్లు చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో అజ్మాపూర్ మరియు దేవరకొండ లోకల్లోని కొన్ని నిమజ్జన ప్రాంతాలని దేవరకొండ ఏఎస్పీ మోనిక, ఐపీఎస్, ఆర్డీఓ మరియు ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం దేవరకొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు స్థితిగతుల వివరాల గురించి సిఐని అడిగి తెలుసుకొని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి తనిఖీ చేయడం జరిగింది. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ క్రైమ్ రికార్డ్, జనరల్ రికార్డ్స్ తనిఖీ చేసి మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధిత ఫిర్యాదులతో ఎటువంటి చాపం లేకుండా వారి పట్ల తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్రకు పోలీస్ యంత్రాంగం శాంతియుతంగా నిర్వహించుటకు తీసుకున్న చర్యలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలోనే కమాండ్ కంట్రోల్ నుంచి అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని గణేష్ విగ్రహాల మండపాలకు జియో ట్యాగింగ్ చేసి తమకు కేటాయించిన నెంబర్లతో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే 9 అడుగుల లోపు విగ్రహాలు, నల్గొండ పట్టణంలోనే వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం, 9 అడుగుల పైబడిన విగ్రహాలు 14వ మైల్ రాయి వద్ద నిమజ్జనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడింది యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడింది యాదగిరిగుట్ట బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులను బ్రతుకుదెరువు కోసం నియమిస్తే డబ్బులు తీసుకొని నియమించారంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాయి బ్రాహ్మణుల దగ్గర కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని కళ్యాణకట్టలో నియమించినట్టు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి లేనిపోని ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మొన్న అసెంబ్లీలో కాళేశ్వరం మీద జరిగిన చర్చ విషయంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి ఆ కేసును అప్పచెప్పడం జరిగింది. కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని ఒక డ్రామాగా చేసి నిన్న ఇక్కడ సీఎం దిష్టిబొమ్మను ఇక్కడున్న మండల్ టీఆర్ఎస్ వాళ్ళు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం.
ఇంకోసారి కనుక వాళ్ళకి అవకాశం ఉంది, సిబిఐలో మంచి అడ్వకేట్ని పెట్టుకొని సిబిఐలో కొట్లాడుకునే అవకాశం ఉంది. వాళ్ళు దొంగతనం చేసిన దొంగలు నిరూపణ చేసుకోవాలి, మేము దొంగలం కాదు అని, మేము దొంగలతనం చేయలేదు, మేము తినలేదు, మేము ఏ రంగంలో తినలేదు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోనికి అవకాశం కూడా ఉన్నది. సిబిఐకి ఇస్తే వాళ్ళు కూడా స్వాగతించాలి, టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్వాగతించాలి. కానీ కోర్టు పోయి మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ కాదు, నువ్వు ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకో నేను దొంగతనం చేయలేదని. దాని మీద ఇక్కడ ఉన్న కార్యకర్తలు కొంత దొంగ నాయకులు ఉంటారు, దొంగలు ఉంటారు, ఈ మండలంలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలు సీఎంకి ఏం సంబంధం, సిబిఐకి అప్పచెప్పిండు. సీఎం శిక్ష సీఎం వేసేది కాదు, ఒక సంస్థకు అప్పచెప్తే అది నిజమా కాదా అని తేలినప్పుడు నీకు శిక్ష పడుతుందా, లేకపోతే నీ మీద జప్తు చేస్తారా, అది నిరూపణ చేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉన్నది. కానీ ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం చేసింది మీరు. గొర్రెల కుంభకోణంలో నిన్న పేపర్లో చూసిన ఒక ఆటోలో 80 గొర్రెలు తీసుకుపోయారట, ఒక ఇండికా కార్లో 150 గొర్రెలు తీసుకుపోయారట. ఇట్లా వీళ్ళంతా ప్రతి రంగం మీద దొంగతనాలు చేసి దోపిడీ చేసి ఇలా మదర్ డైరీని మొత్తం వాళ్ళే నాశనం చేసి ఈరోజు బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నది గవర్నమెంట్. 60 కోట్ల రూపాయల అప్పు చేసిపోయారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా మేము కూడా మీరు నిన్న సీఎం బొమ్మ దానం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము పోరాటంలో భాగంగానే ఈరోజు కోర్టు ద్వారా ఎండోమెంట్ కమిషనర్ ద్వారా 33 మందికి ఆర్డర్ కాపీ తెచ్చుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో గత ప్రభుత్వం మా గురించి ఎన్నో మార్లు ఎంత ప్రయత్నించినా మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. అందులో ఒక 20 మందికి ఎక్కించడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకొని మన ఎమ్మెల్యే గారు బీలైలే గారు ఆటో వాళ్ళకి ఏ విధంగా ఎక్కించారో మాకు కూడా అదే విధంగా ఒక 20 మందికి ప్రస్తుతం మీరు ఎక్కండి, విడతల వారీగా ఒక 13 మందిని ఎక్కిస్తామని మాకు హామీ ఇచ్చినారు. ఇందులో కొంతమందికి అన్యాయం జరిగింది, వాస్తవం అది ఒక పద్ధతి ప్రకారంగా తీసుకొచ్చినాం. ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా నాన్నగారు 1964లో వచ్చారు. ప్రతి ఇంటికి 2-3 అన్నదమ్ములు ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారంగానే తీసుకొచ్చినాం. యాయరుగుట్టకు ఫస్ట్ ఎవరు వచ్చారు, ఎవరు మంగళ షాపులు నడిపించుకోరు, ఆ ద్వారానే మేము నెంబర్లు తీసుకొని ఎక్కించినాము. ఎవరికి అన్యాయం చేయలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎన్ని చేసినా మా మీద అంటే వాళ్ళకి ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో జరగలేదు, ఈ ప్రభుత్వంలో జరిగింది అనే ఒక బాధతోని మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇదైతే కరెక్ట్ కాదు. వెనుకబడిన తరగతులకు అవకాశం కల్పించి. నా పేరు అన్నారపు సత్తయ్య, నాయి బ్రాహ్మణ సేవా సంఘం మాజీ అధ్యక్షుడిని. మాకు కోర్టు ఆర్డర్ ప్రకారంగా 33 మందికి కళ్యాణ కట్టలో ఆర్డర్ వచ్చింది. 20 మంది మమ్మల్ని ఒప్పించి వాళ్ళు కళ్యాణ కట్టకు ఎక్కడం జరిగింది. ఈ 4 నెలల నుంచి వెళ్ళి మేము ఇక్కడక్కడ మీటింగు మా వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి రోడ్ల మీద. అంతా తప్ప మేము ఎవరికి రాజకీయ నాయకులకు టౌన్లో ఎవరికి మేము డబ్బులు ఏమి ఇవ్వలేదు. కాకపోతే మా సమస్యను రోడ్ల మీద ఈడాడ టీ పాయింట్ల కాడ మాట్లాడుతుంటే విలేకరులు ఏమన్నా దాన్ని క్యాచ్ చేయొచ్చు. కాకపోతే స్వయంగా నేను ఈ తెలంగాణ రిపోర్టర్ అనే జాంగీర్ అనే వ్యక్తి తెలియదు, పక్కకు అంబయ్య అనే వ్యక్తి వచ్చి అన్న మీదేంది పరిస్థితి 2 సార్లు కళ్యాణ కట్ట పోయారంటే మాకు ఇట్లా 30% ఇచ్చే ఉండే ఇట్లా పోయినాము రాలేదు అంటే మరి ఏంది పైసలు ఏమన్నా ఇచ్చిరంటే ఏమో మాకు తెలియదు, పెద్ద మనుషులకి ఎరక ఆర్డర్ కోర్టు ఆర్డర్ ప్రకారం 13 మంది ఎక్కించుకోవాలి, మాకు పర్సెంటేజ్ ఇస్తాను 30% ఇవ్వలేదు. ఆ విషయం మేము చెప్పినాం విలేకరు వాళ్ళు. అంత తప్ప మేము కల్పితంగా మాకు రాజకీయ బేసిక్ లేదు, పార్టీకి సంబంధించిన కాదు. అంత మించి మాకు రాజకీయంగా మేము మాట్లాడతలేము, ఒక జీవనోపాధి కోసమే కొట్లాడుతున్నాము. మా 13 మంది ఒక బాధను కోపంగా తిట్టవచ్చు, అంత మించి వేరే అభియోగం లేదు. నాకు మా సంఘం తరఫున కూడా మేము ఎలాంటి వ్యతిరేకంగా ఏం మాట్లాడలే, పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము ఏం మాట్లాడలే. ఏ ఒక్క పేరు పెట్టి మేము 13 మంది అన్నట్టుంటే దేనికైనా మేము ఖబర్దార్, మేము దేనికైనా సిద్ధం. అలాంటి వ్యక్తికి మేము డబ్బులు ఇచ్చినట్టు ఉంటే మా వ్యక్తి
నల్గొండ జిల్లాలలో మరమగ్గాల పరిశ్రమలలో ఉన్న నేత కార్మికులందరికీ అనుబంధ కార్మికులందరికీ త్రిప్ట్ పథకం వెంటనే అమలు చేయాలని అనవసర కారణాలతో కార్మికులకు అందుతున్న పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన ప్రతి కార్మికునికి మరమగ్గాల త్రిప్ట్ పథకం అందచేయాలని నల్గొండ జిల్లాలో మరమగ్గాల పరిశ్రమలో ఉన్న నేత కార్మికులందరికీ అనుబంధ కార్మికులందరికీ త్రిప్ట్ పథకం వెంటనే అమలు చేయాలని అనవసర కారణాలతో కార్మికులు అందుకుంటున్న పథకాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తుందని నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా అనేక మంది కార్మికులు పథకం మాకు అమలు కావట్లేదని వర్షిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, మూడో సైదులు తీరం దాస్ కైలాస్, దువాజీ సోమయ్య, తాటి లక్ష్మమ్మ, రమణమ్మ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో చేనేత కళాకారులు 5,000 నుండి 10,000 మంది ఉన్నారు. మరి జియో ట్యాగింగ్ అవ్వకుండా ఈరోజు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పొందలేకుండా వేల సంఖ్యలో ఈరోజు చేనేత కార్మికులు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పద్మశాలి కార్మికుడికి న్యాయం చేస్తాను. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి తెలంగాణ సాధించుకొని అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా ఈరోజు చేనేత కార్మికులని మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు నల్గొండ జిల్లాలో పద్మశాలి సోదరులందరూ కూడా పద్మానగర్లో మరి ఈరోజు వారి యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆంక్ష లేకుండా కూడా మీరు ఈ యొక్క జియో ట్యాగింగ్ చేయాలా, అన్ని అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఒక దరఖాస్తు ఇచ్చినాము. అది కాని పక్షాన ఒక పద్మశాలి ఉద్యమము నల్గొండ జిల్లా నుండి ప్రారంభం కాబోతా ఉన్నదని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లాలో మరమొగ్గాల యొక్క త్రిప్ట్ ఫండ్ పథకాన్ని ఏదో రకంగా కొంతమందిని ఏరివేసే కార్యక్రమం ఉద్దేశంతో మరి కార్మికులకు జియో ట్యాగింగ్ చేసినా కొంతమంది చేయని వారు ఉన్నా వీరందరినీ కాదని కొంతమందికి కొర్రీలు పెట్టే ఉద్దేశంతో ఎంక్వైరీ అని పెట్టారు. ఎంక్వైరీ అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికునికి త్రిప్ట్ ఫండ్ పథకం అమలు చేయాలి. చేయని పక్షంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఆఫీసుని దిగ్బంధం చేస్తామని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. 12 సంవత్సరాలైంది. మరి జియో ట్యాగింగ్ ఇప్పటికి కూడా కంప్లీట్ చేయకుండా ఉన్న జియో ట్యాగింగ్ల మీద కూడా మరి కార్మికులకు ఉన్న పథకం అమలు చేయకుండా కొంతమందిని ఏరివేసే ఉద్దేశంతో ఎంక్వైరీ చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఒక ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క నేత కార్మికుని కూడా ఈ పథకం నుంచి పక్కన పెడితే ఏడీ ఆఫీసు ముట్టడిస్తాం. తక్షణమే హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఏడీ ఎవరైతే పథకంలో గతంలో ఉన్నవారుగా కాకుండా ఇప్పుడు అర్హులైన వారందరికీ పథకం అమలు చేసే విధానంగా ప్రభుత్వం ముందు పోవాలే తప్ప పిచ్చి పిచ్చిగా ఆ కొర్రి ఈ కొర్రి పెట్టి పథకాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఒక పద్మశాలికి సంబంధించిన ఒక్క పథకం ఉంటే దాంట్లో ఒక 2 కోట్ల రూపాయలు అతి చిన్న అమౌంట్, మీ చిల్లర ఖర్చు అంత అమౌంట్ లేదు. దానికి కొర్రీలు పెట్టి పథకాన్ని ఆపి మరి చేనేత వాళ్ళకు ఇప్పుడు పథకం అమలై 3 నెలలు అయినా కూడా పౌర్ణములకు ఇప్పటికీ ఎంక్వైరీ పేరు చెప్పి మీరు పథకాన్ని ఆపుతంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఉద్యమానికి మీరు అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి కార్మికునికి ఈ త్రిప్ట్ ఫండ్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో అండర్ పాస్ పక్కన రఘునాథపూర్ కొలనుపాకకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్ పాస్ బీటీ రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉందని భయాందోళనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలో అండర్ పాస్ పక్కన రఘునాథపూర్ కొలనుపాకకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్ పాస్ బీటీ రోడ్డు మలుపు ప్రమాదకరంగా ఉందని భయాందోళనలతో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిన అధికారులు మూలమల్పు ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, ఈ రోడ్డు వెంట వృద్ధులు, వికలాంగులు, మహిళలు, విద్యార్థులు నడుచుకుంటూ అటువైపు రోడ్డు మీదకు వెళ్తారని, కాబట్టి ప్రమాదాలు జరగకముందే హెచ్చరిక బోర్డులు నిర్మించి స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని పలువురు కోరుకుంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రైల్వే గేట్ అండర్ పాస్ భాగంగా ఇక్కడ రోడ్డు వెడల్పు చేయడం మంచిగానే ఉంది. కానీ ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఇటు రఘునాథపురము, కాచారము, ధర్మారెడ్డిగూడెం, యాదగిరిగుట్టకు వెళ్ళే రహదారి, ఇటు వెళ్తే వెనుకకు కులన్పాక, బచ్చన్నపేట, చేర్యాల, సిద్దిపేట వే రహదారి. మరి ఇక్కడ రైల్వే గేట్ దగ్గర రాగానే ఏకదం ఒకటేసారి మూలమలుపు ఉన్నది. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలు కానీ, వికలాంగులు కానీ, ఇక్కడికి స్కూల్కి వెళ్ళి ప్రతిరోజు నిత్యం కాలేజీకి, స్కూల్కు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైల్వే ట్రాక్ దాటిపోవడం వల్ల. కావున ఇక్కడ ప్రమాదక సూచికలు ఇప్పటివరకు ఎలాంటి ఆర్ఎన్బి వాళ్ళు పెట్టలేదు. దయచేసి మేము చెప్పేది ఒకటే, ప్రమాద సూచికలకు మనకు దానికి సంబంధించిన వారి సూచిక బోర్డులు పెట్టాలి. అలాగే ఇక్కడ మన డివైడర్లు కూడా పెడితే, ఎందుకంటే వాహనాలు చాలా స్పీడ్ తోటి వస్తాయి, ఎగ్దం మూలమలుపు ఉంది కాబట్టి ఇది మన యాక్సిడెంట్లు నివారించడానికి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక హెచ్చరికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆలేరు పట్టణం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కూల్ పోతున్నప్పుడు గేట్ దాటాలంటే ఇబ్బంది అవుతుంది, బండ్లు వచ్చేది తెలుస్తలేదు. ఇక్కడ కొంచెం డివైడర్లు ఏర్పాటు చేస్తే మాకు పోవడానికి సహకారంగా ఉంటుంది. హెచ్చరిక బోర్డులు లేక ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా డివైడర్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బోర్డులు, సూచికల బోర్డులు, టర్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని మేము బీజేపీ ఇక్కడ గులాయి ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి. డివైడర్లు వేసి దాన్ని మంచిగా సంరక్షించాలి, ఎక్కడిదక్కడ సాఫ్ చేయాలని మనం కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఆర్యవేశ మహా విఘ్నేశ్వర స్వామి మండపం సమీపంలో 8వ రోజు ఆర్యవేశుల సహకారంతో నాటి అన్నదాన పోషకులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, రాణి దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే విగ్రహదాత కామిశెట్టి ప్రభాకర్ రాఘవేంద్ర క్రాస్ ఎంపోరియం వారిచే ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ మహావిఘ్నేశ్వర స్వామి మండపం సమీపంలో 8వ రోజు ఆర్యవైశ్యుల సహకారంతో నాటి అన్నదాన పోషకులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, రాణి దంపతులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే విగ్రహదాత కామిశెట్టి ప్రభాకర్ రాఘవేంద్ర క్రాస్ ఎంపోరియం వారిచే ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త మంచుకంటి భాస్కర్ గుప్తా, సోమవారం సత్తయ్య గుప్తా, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మరియాల్కాల కనకయ్య, గట్టు ప్రభాకర్, తడకమల్ల శ్రీనివాస్, సింగిరికొండ వెంకన్న, దాచపల్లి సుధాకర్, సింగిరికొండ శ్రీనివాస్, గజవల్లి వెంకన్న, నీల, రమేష్, కొల్లూరి లక్ష్మీనారాయణ, శోభన్ బాబు, ఆర్యవైశ్య మహిళా భక్తులు కామిశెట్టి శ్రీదేవి, సుష్మారాణి, రమాదేవి, శైలజ తదితరులు ఆర్యవైశ్య మహిళలు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇలా బాహుబలి చూడు నువ్వు ఉండాలి ముందల్రా వెరీ గుడ్ వెరీ గుడ్ సూర్యాపేట పట్టణంలో సెప్టెంబర్ 5వ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 5వ తేదీన శుక్రవారం నాడు గణేష్ నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహించి సూర్యాపేట సదల చెరువు మినీ ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జన చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణంలో సెప్టెంబర్ 5వ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతుల కృపాకర్, ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో దాదాపు 450 విగ్రహాలు ఏర్పాటు చేశారని, నవరాత్రుల పూజలు 4వ తారీఖుతో ముగుస్తాయని, కాబట్టి 5వ తేదీన శుక్రవారం నాడు గణేష్ నిమజ్జన శోభయాత్రను అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహించి సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్లో విగ్రహాల నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు.
నిమజ్జనం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ సహకారంతో 14 ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కావున సూర్యాపేట పట్టణంలోని 48వ వార్డులోని విగ్రహాలన్నీ సద్దల చెరువులో నిమజ్జనం చేయాలని వారు తెలిపారు. వేదాంత భజన మందిరం, మట్టి గణపతి పూజలు ముగిసిన తర్వాత ఊరేగింపుగా పూల సెంటర్ వద్ద శోభాయాత్ర మొదలవుతుందని వారు తెలిపారు. శోభాయాత్ర కార్యక్రమంలో సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంట, ముత్యాలమ్మ గుడి, కృష్ణా టాకీస్ ఏరియా, సీతారామపురం, ఎన్టీఆర్ నగర్, బర్లపెంట బజార్కు చెందిన విగ్రహాలన్నీ పిఎస్ఆర్ సెంటర్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి పూల సెంటర్ మీదుగా కోర్టు చౌరస్తా మీదుగా సద్దల చెరువు వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేయాలని వారు తెలిపారు. కొత్త బస్టాండ్ ఏరియా, కుడకుడ రోడ్, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన వినాయక విగ్రహాలన్నీ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం సెంటర్ నుంచి వాణిజ్య భవన్, రాఘవ ప్లాజ్, పిఎస్ఆర్ సెంటర్, పూల సెంటర్ మీదుగా సద్ద చెరువుకు వద్దకు తీసుకొని రావాలని చెప్పారు. సెప్టెంబర్ 7వ తేదీన గ్రహణం ఉందని, గ్రహణం ముందు రోజు కానీ గ్రహణం రోజు కానీ గణేష్ విగ్రహాలకు పూజలు చేయడం మంచిది కాదని చెప్పారు. కాబట్టి అందరూ 5వ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు చెలమల నరసింహ, దంతాల రాంబాబు, బైరు వెంకన్న, కార్యదర్శి గండూరి రమేష్, భువనగిరి సృజన్, కార్యంగుల ఉపేందర్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు చేకూరి కృష్ణ, కోడి లింగయ్య, గూండా వెంకన్న, మహంకాళి సోమయ్య, బైరు విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే 7వ తేదీ నాడు గ్రహణం ఉంది. ఈ గ్రహణం కారణంగా విగ్రహాలు ఉండడానికి వీల్లేదు, విగ్రహాలకు పూజలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన ప్రకారంగా 5వ తేదీ నాడు మీ యొక్క నిమజ్జన కర్తవ్యం పూర్తి చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మామూలుగా తాళ్ళగడ్డ, కస్తూరి బజార్, మామిళ్ళగడ్డ, చంద్రన్నకుంట, రాపలకుంట 50 విగ్రహాల వరకు చిన్నవి పెద్దవి ఏర్పాటైనాయి. ఇవన్నిటిని కూడా 5వ తేదీ నాడే నిమజ్జనం చేయవలసిందిగా కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. పత్రికా విలేకరులకు అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, భానుపురి గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరికీ నమస్కారాలు. దేశవ్యాప్తంగా గణేష్ యొక్క నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి జరుగుతున్నాయి. అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ గణేష్ ఉత్సవాలకు ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన సూర్యాపేట పట్టణము, ఈ పరిసర ప్రాంతాలలో ఈరోజు గణేష్ ఉత్సవాలలో 8వ రోజు. ప్రతిరోజు అనేక మంటపాల వద్ద కుంకుమ పూజలు, ఫోటో తర్వాత తీసుకున్నారు, పూజలు, గణేష్ హోమాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి కుటుంబాల కాలనీలో ఉండే కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో గతానికి భిన్నంగా ఏ బజార్లో కూడా చందాలు వసూలు చేసి విగ్రహాన్ని కొనే పరిస్థితి లేదు. ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగం వచ్చిందని, లేకపోతేనేమో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందని, లేకపోతే పిల్లలు పుట్టిండ్రని, రకరకాల సంతోషమైన కారణాల చేత ఒకే వ్యక్తి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి విగ్రహాలను కొనిచ్చినటువంటి సందర్భాలు సూర్యాపేట పట్టణంలో అనేక ఉన్నాయి. అనేక విగ్రహాల దగ్గర పెద్ద ఎత్తున హోమాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. నిన్ననే
సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ అధికారులను తీసుకొని వచ్చి ఏదైతే మినీ ట్యాంక్ బండ్ సద్దరు చెరువు ఉందో అక్కడ నిమజ్జన ఏర్పాట్ల గురించి పరిశీలన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే సూర్యాపేటలో 9 రాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత 10వ రోజు రేపు కాక ఎల్లుండి 5వ తేదీ నాడు శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా గత 74 సంవత్సరాలుగా ఏదైతే భజన మందిరం విగ్రహం ప్రారంభం చేసిండ్రో అదే పద్ధతిలో స్థానిక గణేష్ చౌరస్తా నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. పేట గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సూర్యాపేటలో నెలకొల్పిన గణేష్ ఉత్సవ కమిటీ వారందరికీ కూడా విన్నవించేది ఏంటంటే మన సూర్యాపేట పట్టణంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతోటి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్న గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా వాడవాడలో నెలకొల్పిన కమిటీ వారందరూ కూడా మరి 9 రాత్రులు పూజలు చేసి మరి 10వ రోజు నిమజ్జనం చేయాలని మరి బ్రాహ్మణుల చేతనే మరి నిర్ణయించడం జరిగింది. కాబట్టి శుక్రవారం రోజని మరి తెల్లారో మర్నాడు అనకుండా మరి బుధవారం నాడు పూజలు జరిపించుకొని బేస్తవారం నాడు పూజలు జరిపించుకొని విగ్రహాన్ని కదిలించినట్లయితే ఎలాంటి దోషం ఉండదని బ్రాహ్మణులే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు నాడు మన సూర్యాపేట పట్టణంలో మరి వినాయకులను అన్నీ కూడా శోభాయాత్రలో పాల్గొని ఆ రోజే నిమజ్జనం చేయాలని పదే కోరుతున్నాం. అదేవిధంగా మన సూర్యాపేట పట్టణంలో శోభాయాత్రలో మరి శాంతియుతంగా మరి బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో FLN కార్యక్రమాన్ని MEO మన్నె అగ్గిరాములు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SI తేజం రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో FLN కార్యక్రమాన్ని MEO మన్నె అగ్గిరాములు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SI తేజం రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా MEO మన్నె అగ్గిరాములు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యకు TLM ఉపయోగించి బోధించడం ద్వారానే అభ్యాసన ఫలితాలు రాబట్టవచ్చు అని అన్నారు. మండలంలోని UPS పాఠశాలల ఉపాధ్యాయులు TLM మేళాలో పాల్గొని వారి యొక్క ప్రతిభను చాటారు. విద్యార్థుల బోధన కొరకు వివిధ రకాలైన అవగాహన కలిగించే పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో MPDO దేవేందర్ రావు, ZPHS కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు గంధం చంద్రకళ, మండల RPలు జంపాల రాజు, నరేష్, CRPలు దేవరబోయిన లింగయ్య, బసవలింగం, వివిధ స్కూళ్ల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీడియో ఆన్ చేసావా?
సేమ్ అదే లెటర్ ఉంటుంది సార్, అక్షరం మారాలి, పూర్తిగా రూపం మారి అంటే మొత్తం మారుతుంది, ఆ విధంగా ఉండదు. కాగితం ఉంటుంది, కావత్తు వేరే ఉంటుంది, డిఫరెంట్. కాగితం ఉంటుంది, కావత్తు వేరే ఉంటుంది. ఇక్కడ తలకట్టు లేకుండా వచ్చేవాడు అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, గాయదనే ఉంటే తలకట్టు పోతుంది, కావత్తు కింద వస్తుంది. తర్వాత గాయద ఉంటే తలకట్టు పోతే ఈ విధంగా వస్తుంది, షాయిదం ఉంటే తలకట్టు పోతే చావు వస్తుంది. ఇందులో సెకండ్ రెండు దీంతోటి నంబర్ స్పెల్లింగ్, నంబర్ భావన, రోమన్ నంబర్, ఇట్లా 10 వరకు పిల్లలకి మనం నేర్పిస్తాం. ఒకటి రెండు తగిలిస్తారా ఇలా తీరుతారా? నేనే కష్టపడ్డా నమ్ముతున్నా లోపల కట్టాలి. ఎక్స్ప్రెషన్ చేసి పిల్లలతో చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే అట్లా లాఫింగ్, స్మైల్, సాడ్, క్రైయింగ్, యాంగ్రీ, థింకింగ్. సో ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఆ పిల్లలతో చేయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 7s మనకి 28 అని చెప్పిన పిల్లలు 7 4s 28 ఈజీగా చెప్పలేదు. సో ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం 4 7s 7 4s సేమ్ అని తెలిసిపోతుంది. వాతావరణం ముందుగా అందరి తరఫున కూడా మనందరి తరఫున మనకు జర హై స్కూల్లో డిస్టర్బెన్స్ ఉండొద్దనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటాను అనగానే ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందువాడి ఈ కార్యక్రమాన్ని వేదికను కానీ ఏర్పాట్లను కానీ ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేడం గారు, స్వప్న మేడం గారికి, సుచరిత మేడం గారికి, వారి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ఆ సిబ్బందికి అందరికీ కూడా మా మండల స్థాయి టిఎల్ఎంఏల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గుండాల ఎస్ఐ గారు తేజంరెడ్డి గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మేడం గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆర్పీలు జంపాల రాజసార్ గారికి, నరేష్ గారికి, మిగతా ఆర్పీలకు, ఉపాధ్యాయులకు అందరికీ శుభోదయం. ముఖ్యంగా మన కార్యక్రమానికి విచ్చేసి రమ్మని కోరగానే విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించినటువంటి ఎస్ఐ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మాట్లాడతాం సార్, ఒక కార్యక్రమం మన సాయంత్రకాలం అయితే ప్రధానంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నేడు కూడా పౌరాణిక నాటకాలకు వన్నె తెచ్చే విధంగా నిర్వహించడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యానగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పౌరాణిక నాటకాలు ఘనంగా జరిగాయి. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నేడు కూడా పౌరాణిక నాటకాలకు వన్నె తెచ్చే విధంగా నిర్వహించడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యానగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పౌరాణిక నాటకాలు ఘనంగా జరిగాయి. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ నాటకాల్ని వీక్షించారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వచ్చిన స్థానికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అబ్బగోని కవిత, పంతులు శ్రీను, ఉదయ్, వీరారెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజు, వినాయక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాలు నీరు గలిసినట్టు వారు వేరు గలిసి పుడమి, పాలు నీరు గలిసినట్టు వారు వీరు గలిసి పుడమి విధంగా ఏర్పాటు చేయమని మీ తమ్ముని కొడుకైన ధర్మరాజు అడిగాడు. మామ, అర్ధరాజ్యం ఇస్తావో 5 ఊళ్ళు ఇస్తావో, కన్ను నీదే వేలు నీదే మామ, ఆలోచించుకో.
ఆలోచించి నిర్ణయం తీసుకో మామా. తనయులకు వినిష్టదవ్వా లేక ఈ తనయులతో ఏమి అని స్వతంత్రం మన వైపుకు తిప్పేసుకుంటే ఏ సమస్య ఉండదు. దుర్యోధన, నువ్వు చాలా తెలివైన వాడివి. శల్యుణ్ణి కూడా, అంటే పాండవుల మేనమామను కూడా మందు పొందు విందు చిందుతో నీ వైపు లాక్కున్నావు. పూర్వక పదవదనాలు. ఎందుకంటే వారు చేసిన ఇంత మంచి కార్యక్రమానికి ఎంతోమంది మంత్రముగ్ధులైపోయారు. సార్ నెక్స్ట్ టైం శివరాత్రికి మనం తప్పక మీరు రావాలి సార్. మీరు మనవల రాంబాబు గారు మీరు తప్పక మీ యొక్క అద్భుతమైన మీ యొక్క మహాభారతం మాత్రం శివరాత్రి నాడు చెప్పాలి. దానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు కోర్సు అయినా మిమ్మల్ని వినిపించుకుంటాం మేము సార్ ద్వారా. మరి ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, మీరు అంత దూరం వచ్చిన థ్యాంక్ యూ. మాకు ఒక కాలనీ తరఫున ప్లస్ ఉత్సవ కమిటీ తరఫున మా గన్నాథుల తరఫున మీకు ఒక చిరు సన్మానం చేస్తున్నాం అనుకుంటున్నాం సార్. ఈరోజు మన విద్యానగర్ కాలనీ వాసుల భాగ్య విశేషం చేత మరి హరికథ గానం శ్రవణం చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. నేను ఇందాకే ప్రారంభంలోనే చెప్పడం జరిగింది, ఈ హరికథ గానం మరి కొద్ది రోజుల్లో అంతరించిపోతుందేమో అనే భయం నాకు కలుగుతుంది. దీన్ని అలా కాకుండా మన ప్రియతమ నాయకుడు యువ కిషోరం మన మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి నేను ఈ సభాముఖంగా మనవి చేసిందంటే, అప్పుడప్పుడు ఈ హరికథా గానం గురించి మరి మనం కొంత ఫండ్ రైజ్ చేసైనా తప్పకుండా మన ఈ పార్కులో నెలకొకటో 2 నెలలకు ఒకసారో హరికథా గానం వింటుంటే పిల్లలకు కూడా ఈ భారత రామాయణాలు చాలా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సరే ఓకే గుడ్ ఈ వయసులో మీరు ఇంత దూరం వచ్చి అంటే ఒకటండి, హైందవ ధర్మం కోసం మనకు నేర్చింది భగవంతుడు ఇచ్చిన ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం, అందుకే పరిగెత్తుకు రావడం. అదేనండి, ఆయనకైనా మాకైనా అందరికీ దానికి దాన్ని కాపాడాలని. మధ్యకాలంలో హైందవ ధర్మం కొంచెం ఊపందుకు రావడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జరగండి మేడం, నిలబడి అంతే. ముఖ్యంగా శివరామకృష్ణ గారు వారి వయస్సు 70 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంతసేపు దాదాపు 3.5 గంటలు కింద కూర్చొని తబలా వాయించారంటే వారిని ఆదర్శంగా తీసుకొని మరి వారు ఏం చేస్తున్నారు. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం అండి. వినాయకుని మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్వామివారి సన్నిధానంలో హరికథ గానం చేయడం జరిగింది. విద్యానగర్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి మంటపంలో మచిలీపట్నం నుంచి విచ్చేసినటువంటి నేను అంటే మడమల రాంబాబుని, ఆల్ ఇండియా రేడియో మరియు టీవీ కథకుని, హరికథలు అంతరించిపోతున్నాయి అనేటటువంటి ఒక అనుమానం ప్రజల్లో ఉన్నది. అవి అంతరించిపోవడం లేదు, ప్రజలు ఆదరిస్తున్నారనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఈరోజు ఈ పార్కులో రుజువు చేశారు. శ్రీకృష్ణ రాయబార కథాఘట్టాన్ని 3 గంటలు చెప్తే మరి జనం అందరూ చక్కగా కూర్చొని ఆనందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కనుక ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు కమిటీ వారిని, ఆదరిస్తున్నటువంటి భక్తులందరినీ కూడా, అలాగే ఆదరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రోత్సాహం ఈ కార్యక్రమాలకి చాలా అవసరం. మున్ముందు కూడా ఇదే విధంగా మీరు ప్రోత్సహించి ఈ సంప్రదాయ కళల్ని నిలబెడతారు. 7వ రోజు ఈరోజు సాయంత్రం మడమల రాంబాబు గారు మచిలీపట్నం నుంచి విచ్చేసి ఈరోజు హరికథా గానం చేయడం జరిగింది. వారు ఎంతో గొప్ప విద్వాంసులు, కళాకారులు. అట్లాంటి వ్యక్తి మా పార్కుకు వచ్చి వారి హరికథ ద్వారా ఇక్కడ మా కాలనీవాసులందరినీ చాలా ఉత్తేజపరిచినందుకు, సంతోషపరిచినందుకు, పౌరాణిక కథలను మాకు వివరించినందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు ఇచ్చేసి వారందరినీ వారి
హరికథ గానం వినడం జరిగింది. చిన్న చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ వర్షం పడుతున్నా కూడా వారి హరికథ గానాన్ని విని పరవశించిపోయిండ్రు. నిజంగా ఇట్లాంటి మనం పురాతన గాథలను కానివ్వండి, కథలను కానీ ఇంకా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి హరికథ కార్యక్రమాలను, కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన విజయనగర్ పార్క్ కమిటీ తరఫున చెట్ల వేణుగోపాలరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి వీరారెడ్డి గారికి కానివ్వండి, పంతులు శ్రీనివాస్ గారికి కానివ్వండి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉదయ్ గారికి కానివ్వండి. భాగంగా సాయంత్రం 7 గంటల నుంచి భాగవతార్ మడమల రాంబాబు గారు మచిలీపట్నం వాస్తవ్యులు వ్యయ ప్రయాసాలు కోర్చి మరి మా దగ్గరికి వచ్చి ఈరోజు హరికథా కాలక్షేపం అద్భుతంగా చెప్పడం, మా అందరూ కాలనీ వాసులు ఎంతో అద్భుతంగా వాళ్ళు వినసొంపుగా విని ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు స్పందించి రావడం మాకు ఎంతో ఆనందదాయకం. దీనికి కర్త కర్మక్రియ అయిన చిక్ల వేణుగోపాలరావు గారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరు రేడియోలో దూరదర్శన్లో కాకుండా వీరి బిరుదులు కూడా మంచి బిరుదులు కూడా వచ్చినాయి వీళ్ళకు. ఆ బిరుదులు ఏంటంటే వీళ్ళకు హరిహర భాస్కర హరికథ చెండామణి అనే బిరుదులు కాకుండా ఎంతో గుర్తింపు పొందిన వారు మా దగ్గర రావడం మేము ఆ దేవుడు చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాము. సార్ మళ్ళీ మా శివరాత్రికి మళ్ళీ మీరు తప్పక మా దగ్గర రావాలి, మరి మా అందరి కోరిక అది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రక్తికట్టడంలో నేను లేకపోయాను, నేను ఇది ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా. దానికి మరి పెద్దలు వీరారెడ్డి గారు, మా తమ్ముడు మా యూనివర్సిటీ ఉదయ్ కుమార్ గారు, గోపాలరెడ్డి గారు వీరంతా కూర్చొని అన్ని చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా ఈ విధంగా సభ్యంగా జరగాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో బైరు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. సూర్యాపేట గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో బైరు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరు వెంకన్న గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, రాపర్తి రవి, పట్టణ ఉత్సవ కమిటీ సభ్యులు అనంతుల కృపాకర్, రంగరాజు, రుక్మారావు, చల్లమల్ల నరసింహ, కారింగుల ఉపేందర్, బడుగుల శ్రీనివాస్, బైరు యువసేన సభ్యులు బైరు సాయి కిరణ్, నిఖిల్, భార్గవ్, శశికుమార్, నవీన్, అభి, ఫనీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అరే సత్తి నాగే అంకుల్ ముందుకు రానేరా అగోడు 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 అగోడు
సూర్యాపేట పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ 32వ వార్డు గణేష్ చౌరస్తాలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఆ గణేశుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ 32వ వార్డు గణేష్ చౌరస్తాలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. అనంతరం వార్డు ప్రజలకి భారీగా అన్నప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత రచ్చ రమేష్, అన్నప్రసాదదాత మాచర్ల ప్రసాద్, బొదిల నాగరాజు, కానుకూర్తి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు మణికంఠ, మాచర్ల వెంకటేష్, రాచూరి వీరయ్య, భాస్కర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్, నరేష్, యశ్వంత్, ఉదయ్ రెడ్డి, లక్ష్మణ్, సాయి, ఉల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇన్స్పైర్ యూత్కి 9 రోజులు విశిష్ట పూజలు అందుకున్న ఈ యొక్క గణనాథుని లడ్డూని 100 రూపాయలతో లడ్డూ లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా భక్తులు ఈ యొక్క లడ్డూ లక్కీ డ్రాలో పాల్గొనాలనుకుంటే తమ పేరు నమోదు చేసుకుని గణనాథుని లడ్డూని కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తిన్న విస్తారాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మండపం పక్కన ఉన్నటువంటి డ్రమ్ములో మాత్రమే వేయాలండి. అదేవిధంగా వాటర్ సప్లై కూడా పక్కన టెంట్ కింద పెట్టామండి. కావున భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం. వితరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా తిన్న విస్తారాకులు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మండపం పక్క ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డ్రమ్ములో మాత్రమే వేయాలండి. శివరామ్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివరామ్ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. శివరామ్ నగర్ కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు నిర్వాహకులు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని శివరామ్ నగర్ కాలనీలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పులిమామిడి మహేందర్ రెడ్డి, సిరికొండ వెంకట్రాజు, యాదవ విద్యావంతుల వేదిక నల్గొండ డివిజన్ అధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్, 37వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వీరమల్ల భాస్కర్, చల్లా కోటేష్ యాదవ్, కుంటిగొర్ల లింగయ్య, సుంకరబోయిన శివ, జనపటి శంకర్, చిలువేరు నగేష్, వెంకన్న, శ్రీనివాస్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
పెట్టేసి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ. వచ్చినారా అన్న ఇట్లా రండి రండి. ఓకే నిలబడండి అట్లా. నువ్వు కూర్చో. నీకు రిజర్వేషన్. స్వీట్ పెట్టండి. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు 37వ వార్డులోని హనుమాన్ నగర్ కాలనీలో బాల గణేష్ శివసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేశారు. దీన్ని ఉద్దేశించి మన యాదవ్ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు వెల్లి నాగరాజ్ యాదవ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ నగర్ 30వ వార్డు మా వినాయక మిత్రమండలి సభ్యులందరూ ఎంతో సంతోషంతో ఎన్ని రోజుల నుంచి కార్యక్రమాలు నడుపుతున్నారు. ఈరోజు ముఖ్యంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చాలా ఘనంగా అందరి దాదాపు 1000 పైగా భక్తులు వచ్చి అన్నప్రసాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈయన ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. రోజు బ్రహ్మాండంగా పూజలు జరగడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం అన్నది కూడా 37వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్నే విగ్రహదాత అన్నగారు వెల్లి నారాజన్న గారు, మన సురేష్ కోటి, అందరి సహకారంతో వీరమల్లి భాస్కర్ గారు, రాజన్న ప్రతి ఒక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా భారీగా నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాం. వెంకటసాయి ఫంక్షన్ వద్ద 37వ వార్డులో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఘనంగా జరిగి మహాప్రసాదాన్ని చాలామంది వార్డు సభ్యులు స్వీకరించినారు. మహిళలు, పిల్లలు, పెద్దలు చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. ముఖ్యంగా వర్షం పడితేమని భయపడ్డాం కానీ వర్షం కూడా పడలేదు. వర్షం కూడా సహకరించింది. చాలా కృతజ్ఞతలు ఉన్నాము అందరికీ, కమిటీ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు, దాతలకు, శాశ్వత దాతలకు అందరికీ కూడా థ్యాంక్ యూ. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలతో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆరాధిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు గణనాథునికి ప్రత్యేక పూజలతో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆరాధిస్తున్నారు. నవరాత్రిలో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చర్లపల్లిలోని 16వ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం నిర్వాహకులు భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు. మీ ఇద్దరు ఒకటి ఇటు సైడ్ అని కొద్దిగా ఎంత కొద్దిగా ఎంత కదా లోపలి మంచిగా అయిపోతే సరిపోతాయి. అలా పెట్టాలి పెట్టు
ఇది మూడోసారి మీ గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ తరఫున ఈరోజు కాలనీ వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. సాయంకాలం పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం చేశాం. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మా కాలనీ వాసులు మాకు సహకరిస్తారు. మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని కోరుతున్నాం. శుభాకాంక్షలు. నా పేరు భాగ్యలక్ష్మి. మాది చెర్లపల్లి గ్రామము 15వ వార్డు అండి. ఇక్కడ మేము వినాయకుడిని గత 3 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి బాగా సక్సెస్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీలైలయ్య. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పేర్కొన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. అర్హులైన ప్రతి కార్మికుడికి మరమగ్గాల త్రిప్ట్ పథకం అందజేయాలన్న బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి. ఆలేరులో అండర్ పాస్ బీటీ రోడ్డు మూలమలుపు ప్రమాదాలకు దారి. మహావిఘ్నేశ్వర స్వామికి ఆర్యవైశ్యుల సహకారంతో నాటి అన్నదాన పోషకులు కాంశెట్టి వెంకటేశ్వర్లు రాణి దంపతులచే అన్నదానం. సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం. గూండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం. విద్యానగర్లో పౌరాణిక నాటకాల ప్రదర్శన. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి అన్న ఆర్డీఓ వేణుమాధవ్ సూచన. ఇన్స్పైర్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శివరాం నగర్ కాలనీ వాసులు. చర్లపల్లిలోని 10వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.